చదువు పూర్తి చేసుకుని విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆదిశంకర్ల వారు తల్లి దగ్గరికి తిరిగి వచ్చారు. ఆమెకి అన్ని విధాలా సాయపడుతూ ఆవిడికి పరిచర్యలు చేసుకుంటూ గడుపుతున్నారు ఆయన. కానీ క్రమక్రమంగా ఆవిడ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఆవిడ అనారోగ్యం బారిన పడ్డారు. క్రమక్రమంగా ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తోంది. రోజు ఆవిడకి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంది పూర్ణానది. ఆ పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసి రావడం ఆవిడకి అలవాటు. రోజు అది కార్యక్రమం అన్నమాట. శంకరుడికి, ఈ ఆది శంకరాచార్యుల వారికి 8 ఏళ్ళు వచ్చేసరికి ఈవిడ ఆ నది వరకు వెళ్ళి స్నానం చేసి రావడానికి ఆవిడకి ఓపిక సరిపోవట్లేదు అనారోగ్యం మూలంగా. ఆవిడకి స్నానం చేసి పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసి రావడానికి ఆవిడకి ఓపిక సరిపోవట్లేదు. కానీ ఆవిడకి ఆ నదిలో స్నానం చేయకపోతే ఆవిడకి మనసు ఒప్పుకోదు. దాంతో ఆవిడ బాధపడుతోంది. అయ్యో, నేను అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నానే అని ఆవిడ బాధపడుతోంది. అప్పుడు ఈ ఆదిశంకరాచార్యులు తల్లి యొక్క బాధని అర్థం చేసుకుని వెంటనేను భక్తితోటి ఆ పూర్ణానది దేవతని ప్రార్థించారు. ఈయన ప్రార్థిస్తే ఒక అద్భుతం జరిగింది. అప్పుడు ఈయన ప్రార్థన ఆ నదీ దేవత విని జగన్మాత ఆజ్ఞానుసారం ఆ పూర్ణానది ఆవిడ ప్రవహిస్తున్న దారిని మళ్ళించుకుని ఈ ఆది శంకరాచార్యుల యొక్క ఇంటికి అతి సమీపంలో ప్రవహించడం ప్రారంభించింది. అప్పుడు ఇంకా ఆర్యాంబ, ఈ ఆది శంకరాచార్యుల వారి యొక్క తల్లి, ఆ నదిలో రోజు స్నానం చేసి ఎంతో ఆనందంగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఉండేది. ఇలాగా ఆది శంకరాచార్యుల వారు తన తల్లి మనస్సులో ఉన్న కోరికను గమనించి ఆ పూర్ణానదినే తన ఇంటి ముందుకు రప్పించారు. ఇది ఈరోజు కథ. ఇక్కడతో ఆపుదాం. తరువాయి భాగంలో చూద్దాం. ఇక్కడ ఉంటాను. బాయ్.